గతంలో 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం చాలా మంది కృషి చేశారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ వాళ్ళు ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి చాలా మంది ఓన్ డబ్బులు పెట్టుకొని, ఓన్ టైం పెట్టుకొని పనిచేశారు. అక్కడ పనిచేశారు. ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు నిలబడి పనిచేసి చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, జగన్ని రాజకీయాల నుంచి తరిమేయాలన్న కంకణం కట్టుకొని కృషి చేశారు. అయితే అలాంటి వాళ్ళల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏమయ్యారంటే ఇప్పుడు చంద్రబాబు ఈ 15 నెలల్లో వాళ్ళకి చంద్రబాబు పరిపాలన పట్ల అసంతృప్తి అనేది వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ అమరావతి అభివృద్ధి, ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత బిగినింగ్లో ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతి అభివృద్ధి మీద బాగా స్పీడ్గా ఫోకస్ చేశారు. సింగపూర్ కన్సోర్టియంతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు, వేగంగా మూవ్ అయినాయి. అయితే జగన్ వచ్చి దాన్ని వెనక్కి తిప్పేశాడు. 3 రాజధానులతో కన్ఫ్యూజ్ చేసి అమరావతిని ఒక రకంగా కిల్ చేసేసాడు. సో అందరూ కూడా ఏమనుకున్నారు, దాని ఎత్తున పెద్ద ఎత్తున అమరావతి రైతుల ఉద్యమం కూడా వచ్చింది. దానికి తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు కూడా గట్టిగా కృషి చేశారు. సో కాబట్టి ఇక మళ్ళీ చంద్రబాబు గెలిచినాక వీళ్ళందరూ చాలా ఆనందించారు. మళ్ళీ అమరావతి చాలా వేగంగా వెళ్తుందని చంద్రబాబు కూడా ఆ వైపుగానే అమరావతికి ఫండ్స్ తీసుకురావడం, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కావచ్చు తీసుకురావడం, దాని తర్వాత సింగపూర్ వెళ్ళాడు. ఇవన్నీ జరిగాయి. అమరావతి వేగంగా అభివృద్ధి అవుతుందని వాళ్ళు ఆశించారు. కానీ సడన్ గా ఏమైందంటే లోకేష్ రంగంలో దిగి వైజాగ్ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టాడు లోకేష్. మనకి ఇప్పుడు మన డేటా సెంటర్ రావడం కానీ, ఇప్పుడు బిజినెస్ సమ్మిట్ కానీ మొత్తం కూడా వైజాగ్కే మళ్ళిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. సో ఈ ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే ఇక్కడ కొంతకాలం అమెరికాలో ఉండి ఇక్కడ తర్వాత ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరో వీళ్ళు లేదంటే వీళ్ళు కొంత ఆర్గనైజింగ్ మెంటాలిటీ ఉంటుంది, ఏదైనా సిస్టమేటిక్గా చేయగలరు, ప్రచారం కానీ దుష్ప్రచారం కానీ ఆర్గనైజ్గా చేయగలరు వాళ్ళు. సో టెక్నాలజీ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటుంది. రెండోది వాటికి వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. ఒక సిటీని డెవలప్ చేయాలంటే, నిర్మించాలంటే ఏమేమి రావాలి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, ఎటువంటి ఫెసిలిటీస్ని అక్కడ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శ ఏంటంటే ప్రధానంగా చంద్రబాబు అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టేసి దాన్ని చాలా స్లో డౌన్ అయిపోయింది, అనవసరమైనవంతా మాట్లాడుతున్నారు తప్ప అమరావతి డెవలప్కి ఏదైతే కావాలో అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, అక్కడ ఒక లివింగ్ దీనికి సంబంధించిన ఫెసిలిటీస్ అంతా క్రియేట్ చేయడం, ఇవేవి చంద్రబాబు ఫోకస్ చేయట్లేదు. లోకేష్కి వదిలేశాడు. లోకేష్కేమో అమరావతి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. లోకేష్ ఇంట్రెస్ట్ అంతా కూడా వైజాగ్ మీదే ఉంది. అందుకనే వైజాగ్ మీదనే ఫోకస్ చేస్తున్నాడు లోకేష్. దీనివల్ల ఏమవుతుందంటే అమరావతి అనేది సెకండరీ దీనికి వెళ్ళిపోతుంది. అందుకనే ఇంకా ల్యాండ్స్ చాలదని అదేని ఇదని నారాయణ వదిలేశారు అమరావతి వ్యవహారం అంతా. దీనివల్ల అక్కడ రైతులు కూడా, ల్యాండ్ ఇచ్చిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వైజాగ్ని డెవలప్ చేద్దని మేము అనము, కానీ అమరావతి కదా మనకి రాజధాని ఉండాలి. జగన్ చేసినట్టు జగన్ కూడా వైజాగ్నే కదా ఫోకస్ చేశాడు. ఇప్పుడు లోకేష్ కూడా అదే చేస్తున్నాడు. జగన్కి లోకేష్కి విషయంలో తేడా లేదు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. రెండోది, మేము గెలిపించింది చంద్రబాబుని, చంద్రబాబు పక్కకి వెళ్ళిపోయి లోకేష్ని సీఎంగా అంటే డిఫాక్టో సీఎం అంటారు, యాక్టింగ్ సీఎంగా లోకేష్కి ఇచ్చేశాడు చంద్రబాబు. సో చంద్రబాబు ముద్ర, చంద్రబాబు విజను, చంద్రబాబు అడ్మినిస్ట్రేషను ఇవన్నీ ఇప్పుడు యాక్టివ్గా లేదు అన్న ఒక అసంతృప్తిలో నుంచి వాళ్ళు గట్టిగానే విమర్శలు చేస్తారు, చాలా సీరియస్గానే విమర్శలు మొదలుపెట్టారు. దీని మీద తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు వీళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టారు విమర్శల్ని. అంటే మీరు వైసీపీతో ఏమన్నా కుమ్మక్కయ్యారా, లేకపోతే ఇలా పబ్లిక్గా ఎందుకు చేస్తున్నారు, మీకేమన్నా ఉంటే చంద్రబాబుతో కలిసి మీరు ఈ విషయాలు చర్చించండి, చంద్రబాబు దగ్గర మాట్లాడండి, అలా కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఏంటి, దీన్ని వైసీపీ ఉపయోగించుకుంటుందని మీకు తెలియదా అనేది వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ పిన్ పాయింట్గా పెట్టి చంద్రబాబు లోకేష్లు అమరావతిని కిల్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ చంద్రబాబు లోకేష్ పగ్గాలు అప్పగించేశాడు అనేది రెండో పాయింట్. ఈ రెండింటిని వైసీపీ ఉపయోగించుకుంటుంది. సో దీనివల్ల వీళ్ళు ఈ విమర్శలు పెట్టే వాళ్ళకి బాగా వ్యతిరేకత కూడా వచ్చింది. కానీ వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు, గట్టిగానే మేము చేస్తాము, మీరేం చేస్తారు చేసుకోండి అన్నట్టుగా ఉన్నారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు, అమరావతి అనేది
ఒక రోజులో డెవలప్ అవబోయే సిటీ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి డెవలప్ అయిన సిటీ ఏదన్నా ఉందంటే ఒక వైజాగ్. ఎందుకంటే విజయవాడ అనేది చిన్న సిటీ, 10 లక్షల కంటే పాపులేషన్ ఉండదు. మోస్ట్ ఎక్కువగా డెన్స్ పాపులేషన్ అంటారు. జనసాంద్రత ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో 32nd ప్లేసు విజయవాడకు ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు అమరావతి రీజియన్ని డెవలప్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి ఇమీడియట్గా ఫైనాన్సింగ్ ఇవన్నీ కూడా టైం పడుతుంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళకి అన్నీ ఉన్న చోటుకి వస్తారు తప్ప మేము డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రీస్ కూడా రావు. సో అందుకని లోకేష్ ఆలోచన పర్ఫెక్ట్గా ఉంది నిజానికి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇమీడియట్గా డెవలప్మెంట్ కావాలన్నప్పుడు వైజాగ్ బెస్ట్ ప్లేస్ కాబట్టి వైజాగ్ చేయాలి. అట్లా దీన్ని రాజధానిగా దీన్ని మెల్లగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది లోకేష్ ఆలోచిస్తూ ఉండేది. సో అది నాకైతే కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలోకి అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ అయితేనే పెడతారు తప్ప ఏమి లేకుండా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేయంటే పెట్టరు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంతకుముందు హైటెక్ సిటీ అవన్నీ రోడ్స్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ డెవలప్ అయినాక అక్కడ వచ్చింది. దాని తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు ఇంకా మిగతావన్నీ వచ్చేసాయి. సో అవన్నీ ఎక్స్టెండ్ చేయాలి, ఫెసిలిటీ క్రియేట్ చేయాలి, ఒక ఈకో సిస్టమ్ని అక్కడ నిర్మించాలి. ఆల్రెడీ వైజాగ్లో అది ఉంది, పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత సీ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి.